నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు సార్? మానుకొండ ప్రదీప్ కుమార్, నవడూరు గ్రామ పంచాయతీ, వీరవసరం మండలం. మీరు రాజకీయాల్లో ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు ప్రదీప్ గారు? నేను సుమారుగా 17-18 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాను. మీరు అంటే ఫస్ట్ నుంచి కాంగ్రెస్లో ఉన్నారా, టీడీపీ నేపథ్యం? నేను మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ, తర్వాత గ్రంథసీనాన్న గారితో ప్రయాణం చేయడం ప్రారంభించాను 2014. అంటే పార్టీ వైఎస్ఆర్ పార్టీ పెట్టినప్పుడే వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాను. 2014 నుంచి గ్రంథసీన గారి పిలుపుతో నేను వీరవాసం జడ్పీటీసీ పోటీ చేయడం జరిగింది. మీరు 2014లో జడ్పీటీసీగా చేశారంటున్నారు కదా. జడ్పీటీసీగా మీరు చేసినప్పుడు మీ మండలానికి మీరు చేసిన మీ పార్టీ తరఫున అప్పుడు గ్రంథ శ్రీనివాస్ గారు ఈ పార్టీలోనే ఉన్నారు. ఓకే, అయితే ఆయన సపోర్ట్తో మీరు చేసిన అభివృద్ధి, అలాగే ఈ 5 సంవత్సరాలు 2019 తర్వాత మీ శాసనసభ్యులు చేసిన అభివృద్ధి గురించి కొంచెం క్లుప్తంగా వివరించండి. 2014 వీరవసరం మండలం జడ్పీటీసీ ఎస్సీ సమాజం కేటాయించడం జరిగింది. మా గ్రంథసీనాన్న పిలుపుతో నేను పీతల సుజాత గారి తండ్రి గారి మీద జడ్పీటీసీగా పోటీ చేయడం, మంచి మెజార్టీతో ఫ్యాన్ సింబల్తో గ్రంథసీన గారి బ్లెస్సింగ్స్తో నేను గెలవడం జరిగింది. అయితే దురదృష్టం ఏంటంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. అభివృద్ధి ఏంటి అంటే శూన్యం. వాళ్ళ స్వార్థానికి పార్టీ కార్యక్రమాలు ఉపయోగించుకున్నారు తప్ప, పార్టీ నుంచి వచ్చే ఫండ్స్ ఉపయోగించుకున్నారు తప్ప అభివృద్ధి జరిగిందైతే శూన్యం. 2014 తర్వాత గ్రంథసీనన్న ఎమ్మెల్యే కాకముందుగా ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు వ్యత్యాసం చూడండి. నేను చెప్పడం కాదు, గణాంకాలు మీరు చూడండి. గ్రంథసీనన్న అభివృద్ధి ఎమ్మెల్యేగా మరి బాధ్యతలు చేపట్టించి ఇప్పటివరకు కూడా ప్రతి గ్రామం తీసుకోండి, నియోజకవర్గం మొత్తం తీసుకోండి, చాలా అభివృద్ధి జరిగింది. నాకు తెలిసి భీమవరం మున్సిపాలిటీ ఏర్పాటు అయిన తర్వాత ఎంత పెద్ద ఎత్తున రోడ్లు కానివ్వండి, డ్రైనేజీ కానివ్వండి, అభివృద్ధి ఇంత గొప్పగా జరిగినట్టు ముందు లేదు. గ్రంథసీనన్న ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మరి నాకు తెలిసి భీమవరం మున్సిపాలిటీ ఏర్పాటైన తర్వాత ఇంచుమించుగా 100 నుంచి 130 కోట్ల రూపాయలు అభివృద్ధి జరిగింది. రోడ్లు కానివ్వండి, డ్రైనేజీ కానివ్వండి, ఎంతో అభివృద్ధి చెందింది. అలాగే మా వీరవాసరం మండలానికి సంబంధించి వీరవాసరం గ్రామం డ్రైన్ చాలా పెద్ద సమస్య. ఎన్నో ఏళ్లుగా ఆ సమస్య ఉన్నది. గ్రంథసీనన్న బాధ్యత చేపట్టిన తర్వాత ఇంచుమించుగా 14 కోట్ల రూపాయలు దాన్ని కేటాయించడం జరిగింది. మీరు ఆ వీరవాసరం డ్రైనేజ్ సమస్య గురించి 14 కోట్లు కేటాయించారు కదా. అది వీరవాసరాన్ని ఉన్న మేజర్ 2-3 సామాజిక వర్గాలు, ఎస్సీ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం, సెట్టుబల్జీ, బీసీలో సెట్టుబల్జీ, వెల్లంపేటలో వెల్లం సామాజిక వర్గం. వీళ్ళు మీ పార్టీకి కానీ మీ గన్ శ్రీనివాస్ గారు కానీ ఖచ్చితంగా ఓటేస్తారు. ఈ డెవలప్మెంట్ని చూసి, ఈ అభివృద్ధిని చూసి ఓటేస్తారని మీరు నమ్ముతున్నారా? ఖచ్చితంగా అండి. ప్రజలు ఏ నాయకుడి నుంచి అన్నా కోరుకున్నది ఒకటే, అభివృద్ధి, సంక్షేమం. సంక్షేమం, అభివృద్ధి ఏ నాయకుడు చేస్తారో ప్రజలంతా అటే ఉంటారు. ఉదాహరణకి రాజశేఖర రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు, వీళ్ళని ఏం చూస్తారంటే వీళ్ళు అభివృద్ధి, అందుకే రెండోసారి పట్టం కట్టడం కారణం ఏంటంటే అభివృద్ధి, సంక్షేమం ఎంత మంచిగా చేస్తున్నారనే మరి అభివృద్ధి అధికారి ఇవ్వడం జరిగింది. అలాగే గ్రంథసీనన్న చేసిన మేలు ప్రజలకు తెలుసు. ఎన్నో ఏళ్లుగా ఉన్న చాలా సమస్యలకి పరిష్కారం చూపించి మరి ఈ నియోజకవర్గాన్ని మోడల్గా చేయాలనే ఆలోచనతో ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. 2019 ముందు 2019 తర్వాత మీరు చూసినట్లయితే కంప్లీట్గా భీమవరం యొక్క రూపురేఖలు మారిపోయింది. ఇది వాస్తవం. మీరు చూసినట్లయితే ట్రాఫిక్ సమస్య పూర్తిగా తొలగిపోయింది. అలాగే డ్రైనేజీ సమస్య చాలా వరకు తొలగిపోయింది. మరి 2004లో ఎమ్మెల్యేగా ఉన్న గ్రంథసీన గారు యనమదూరు డ్రైన్ మీద వంతులు నిర్వహించడం జరిగింది. 2004 తర్వాత మరి ఎమ్మెల్యేగా మరి 2 పర్యాయాలు అంజిబాబు గారు ఉండడం జరిగింది ఈ నియోజకవర్గానికి. ఈ 10 సంవత్సరాల్లో కూడా మరి అంజిబాబు గారు చేసిన శూన్యం ఎంచేతంటే గ్రంథి శ్రీనివాస్ గారు వేసిన యనమదూరు డ్రైన్ మీద వేసిన వంతులకి కనీసం అప్రోచ్ రోడ్లు కూడా వేయలేదు. మళ్ళీ సీనన్న 2019 తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత ఈరోజు ఇంచుమించుగా 36-37 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి దానికి అప్రోచ్ రోడ్లు మరి ప్రారంభించడం జరిగింది. ఏం జరుగుతూ ఉంది. ఇది అభివృద్ధి అంటే. గ్రంథసీనన్న మనస్తత్వం ఎలా ఉంటుందంటే
ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా చేశారు, వాళ్ళ రుణం తీర్చుకోవాలి, వాళ్ళకి ఈ సేవ చేసి పెట్టాలి, ఈ పని చేసి పెట్టాలి, నిత్యం పని చేసే వ్యక్తి గ్రంథసీనన్న. అయితే ఇప్పుడు ఏదైతే మీ పులపర్తి రామాంజనేయులు గారు అంజుబాబు గారు అనే ఆయన ఈరోజు మీ శాసనసభ్యులు పోటీగా ఉన్నారు. ఆయన గతంలో టీడీపీలో ఉన్నారు, ఇప్పుడు జనసేన తరఫున పోటీ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళ పొత్తులో భాగంగా సైకిల్ గుర్తు అభిమానులు పూర్వ టీడీపీలో ఉన్న వాళ్ళు గ్లాస్ గుర్తుకు ఓటేస్తారని మీరు అనుకుంటున్నారు? ఇది గత 15 రోజుల క్రితం నేను టీవీలో చూడడం జరిగింది. అంజీబాబు గారు అనే వ్యక్తి 5 సంవత్సరాలుగా నిజంగా నియోజకవర్గంలో కనపడలా. నేను అనుకున్నాను పెద్ద ఆయన కదా, ఏ విదేశాలు వెళ్ళిపోయారేమో, ఆయన శాశ్వత జీవితాలు గడుపుతున్నారేమో అనుకున్నా. ఆశ్చర్యంగా ఒక 15 రోజుల క్రితం టీవీలో చూడడం జరిగింది. ఆయన ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి, తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. కొత్తగా వాళ్ళిద్దరూ టికెట్లు ఇవ్వలేదనో లేదంటే గెలవలేనో మరి ఏంటో తెలియదు, కానీ కొత్తగా జనసేన పార్టీ కండువా కప్పుని నేను జనసేనలో పార్టీలో ఉన్నాను, జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను, మీరందరూ నాకు సపోర్ట్ చేయడం అంతా చూసి చాలా ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ప్రపంచమంతా కోవిడ్-19తో చాలా ఇబ్బందులు పడి ప్రపంచమంతా అతలాకుతలం అయిపోయి చాలా దారుణ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మా గ్రంథసీనన్న తన ప్రాణం సైతం లెక్క చేయకుండా కరోనా సెంటర్కి డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళకి ఇచ్చే ఫుడ్ ఎలా ఉంది, వాళ్ళకి ఇచ్చే మెడిసిన్స్ ఎలా ఉన్నాయని చెప్పి అనునిత్యం ప్రజల కోసం తప్పించి తిరుగుతూ ఉంటే అంజీబాబు అనే వ్యక్తి మరి 2 పర్యాయాలు అంటే 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఈ భీమా నియోజకవర్గ ప్రజలు అవకాశం ఇస్తే కనీసం తల నుంచి చూడలేదు వాళ్ళ వంక. నా నియోజకవర్గ ప్రజలు ఏ రకంగా ఉన్నారో, వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు, ఈ కరోనాతో అసలు నన్ను నమ్మిన వాళ్ళు బ్రతుకున్నారా చనిపోయారని కనీసం చూడని వ్యక్తి అంజీబాబు గారు. ఇదంతా మరి ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారే అంజీబాబు గారు నాకు తెలియదు, కానీ డైరెక్ట్గా 2 నెలలు ఎన్నికలు ఉన్నాయనగా రాజకీయాల్లోకి వచ్చి నేను రేసులో ఉన్నాను, నేను ఎన్నికల్లో ఉన్నాను, నన్ను పోటీ చేసి నేను పోటీ చేస్తాను, నన్ను గెలిపించడం అనడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే అంత దారుణమైన కరోనా సమయంలో కనీసం ప్రజలు ఎలా ఉన్నారో ఒక కూరగాయలో లేకపోతే వెచ్చాలో ఏమి ఇవ్వకుండా మరి ప్రజలను పట్టించుకునే దాఖలాలు లేదు. అలాగే ఏ కార్యక్రమం చేసినా కూడా ప్రజల వంక చూసిన దాఖలాలు లేవు. కేవలం ఇతను ఏంటంటే ఎన్నికల కోసమే, పదవి కోసమే వచ్చాడు. ఎన్నికల్లో ఈ పదవి సాధించి తన స్వార్థం కోసం, తన చుట్టుపక్కల ఉండే నాయకుల స్వార్థం కోసం, వాళ్ళ లబ్ధి కోసం ఈ రాజకీయాల్లోకి వచ్చారే తప్ప ప్రజల సంక్షేమం గురించి కానీ ప్రజల క్షేమం గురించి అయితే కాదని ప్రజలందరికీ తెలుసు. ఓకే ప్రదీప్ గారు, చివరిగా మీ శాసనసభ్యులు రంది శ్రీనివాస్ గారు ఎంత మెజార్టీతో రేపు గెలుపొందుతారని మీరు అనుకుంటున్నారు? గ్రంథసీనన్న ఎంత మెజార్టీతో గెలుపొందారని మీరు అడుగుతూ ఉన్నారు. నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను. గ్రంథసీనన్న మనస్తత్వం ఏ రకంగా ఉంటుందంటే ఆయన కుల మతాల అతీతంగా పనిచేసే వ్యక్తి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నేను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని. నేను ప్రస్తుతం అండలూరు సొసైటీకి బ్యాంక్ చైర్మన్గా కొనసాగుతూ ఉన్నాను. అండలూరు సొసైటీ అనేది మీ దృష్టిలో ఏదైనా చిన్న విషయం అనుకోవచ్చేమో, పదవి చిన్నదనుకోవచ్చేమో, కానీ అండలూరు సొసైటీకి 92 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ 92 సంవత్సరాల చరిత్రలో ఇప్పటి వరకు కమ్మవారు, కాపులు, క్షత్రియులు మాత్రమే ఆ సొసైటీకి చైర్మన్గా వ్యవహరించడం జరిగింది. మొట్టమొదటిసారి ఎస్సీ సామాజిక వ్యక్తిని నన్ను చైర్మన్గా చేశారంటే అది చిన్న విషయం కాదు. ఏం చేతంటే గ్రంథసీన గారు కులాలకి మతాలకే ప్రాధాన్యత ఇవ్వరు. ఈ వ్యక్తి మనకు పనికొస్తాడా, ప్రజలకు సేవ చేస్తాడా లేదా, మనం ఇచ్చిన బాధ్యత సక్రమంగా చేస్తాడా లేదా అని చూసి ఆ బాధ్యత అప్పగించే వ్యక్తి గ్రంథసీన అన్న. కనుకనే ఈ మధ్య నేను మొబైల్లో ట్రోల్ చేస్తూ ఉంటే చూశాను. నా సమాజం చెందిన వ్యక్తులు కొంతమంది మత్స్యపూరి గ్రామంలో ఉన్నారు. వాళ్ళకి ఇబ్బంది కలిగింది, వాళ్ళకి అన్యాయం జరిగిందని తెలుసుకున్న గ్రంథసీన గారు హుటాహుటిన బయలుదేరి ఆ గ్రామం వెళ్ళడం జరిగింది. దాన్ని మరి సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే కొంతమంది ఆ పార్టీకి సంబంధించిన జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, దాన్ని వక్రీకరించి మరి దుర్మార్గంగా చూపించడం జరిగింది. ఒక విషయం నేను గ్రంథసీన గురించి చెప్పదలుచుకున్నాను. గ్రంథసీనన్న మనస్తత్వం ఎలా ఉంటుందంటే, మీరు ఏదైనా శుభకార్యం చెప్తే లేదా పుట్టినరోజు చెప్తే ఆయన వస్తారో లేరో అని గ్యారంటీగా చెప్పలేను, కానీ మీరు కష్టంలో ఉన్నారంటే మాత్రం ఖచ్చితంగా వచ్చి మిమ్మల్ని పలకరించి మీ బాధ షేర్ చేసుకుని
ఆయన ఆ బాధ తీర్చే ప్రయత్నం చేసే వ్యక్తి గ్రంథసీనన్న. దాంట్లో భాగంగానే మచ్చిపూర్లో మరి దివ్యాంగురాలపైన దారుణం జరిగింది అని తెలుసుకున్న వెంటనే అక్కడికి వెళ్ళి వాదార్చడానికి వెళ్ళి నేనున్నాను మీరు అధైర్యపడదని చెప్పడానికి వెళ్ళిన వ్యక్తిని మరి ఆ రోజు అక్కడ మరి జనసేన పార్టీకి సంబంధించిన కొంతమంది కుర్రవాళ్ళు మరి గేలు చేసి ఎక్కిరించడం జరిగింది. వెంటనే చూసిన గ్రంథసీన్ గారు నియోజకవర్గానికి ఎమ్మెల్యే నన్నే ఇలా అవమానపరుస్తూ ఉన్నారు అంటే మరి ఆ దివ్యాంగురాలు ఎంత ఇబ్బంది పడిందని చెప్పి ఆయన వెంటనే కారు దిగి ఎందుకురా మీరు వాళ్ళతో పెట్టుకుంటారు, డైరెక్ట్గా ఆయన కోపం ఉంటే నన్నే కొట్టనని చెప్పి కారు తేయడం జరిగింది. ఇది తెలుసుకున్న నాలాంటి నాయకులు కార్యకర్తలు వెంటనే అక్కడ వెళ్ళడం జరిగింది. అప్పుడు ఆ జరిగిన సంఘటనే వీళ్ళు చిత్రీకరించి మరి తప్పుగా చూపించి ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదంతా మాత్రం వాస్తవం కాదు. మరి ప్రజల యొక్క ప్రజలకు మంచి చేయాలి, ప్రజలను ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో మరి గ్రంథసీన్ గారు ఉన్న విషయం మీరు తెలుసుకోని చెప్పి తెలియజేస్తాం. నా ప్రశ్నకి సమాధానం చెప్పలేదు మీరు. ఎంత మెజార్టీతో విజయాన్ని ఖచ్చితంగా మంచి మెజార్టీతో మా ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే గారు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? నేను దాని గురించే ఈ ఉదాహరణ చెప్పాను. ఎందుచేతంటే గ్రంథసీన్ కన్నా ఒక జాతికి సంబంధించిన వ్యక్తి కాదు, ఒక మతానికి సంబంధించిన వ్యక్తి కాదు, ప్రజలందరూ మనిషి. ప్రజలు గ్రంథసీన్ అన్న పరిపాలన చూశారు, 2004లో చూశారు, 2019లో చూశారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నాకు తెలిసి ఇంచుమించుగా 30 నుంచి 35 వేల మెజార్టీతో గ్రంథసీన్ నెగ్గబోతున్నారు. మరి ప్రజలంతా కూడా అంటే మీరు ఏదో అనుకోవచ్చు, మభ్యపెట్టి మాయ మాటలు చెప్పి మరి జనసేన పార్టీకి సంబంధించి కుర్రవాళ్ళ యొక్క ఓట్లు దొంగలించాలి మరి అంజబాబు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నిస్తారేమో. ప్రజలంతా అవగాహన చేసుకున్నారు, ప్రజలకంతా తెలుసు. మీ కళ్ళబొల్లి మాటలు మాయ మాటలు నమ్మే పరిస్థితులు ప్రజలు లేరు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మరి ఇక్కడ గ్రంథసీన్ అనేది కేంద్రంలో మరి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ప్రదీప్ గారు. నమస్తే, థ్యాంక్ యూ.